వైసీపీకి రాజీనామా చేసిన పార్టీ ఎమ్మెల్సీల వ్యవహారం ఓ కొలిక్కొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు ఇవాళ మండలి చైర్మన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇవాళ విచారణకు రావాలని కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, మర్రి రాజశేఖర్లకు నోటీసులు ఇచ్చారు. ఈ విచారణలో తమ రాజీనామాకు గల కారణాలను మండలి చైర్మన్ కి వివరించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 5గురు ఎమ్మెల్సీలు 2024లో వరుసగా రాజీనామాలు చేశారు. అంతేకాదు పార్టీకి సైతం గుడ్ బై చెప్పారు. వీరిలో కొందరు టీడీపీలో చేరగా జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు. గత కొన్ని నెలల నుంచి వీరి రాజీనామాలన్నీ చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. తమ రాజీనామాలు ఆమోదించాలని వీరంతా కోరుతూ వచ్చారు. తమ రాజీనామాలను ఆమోదించాలని వారు మండలిలోనూ చైర్మన్ కి విజ్ఞప్తి చేశారు. వీరిని విచారించేందుకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. మరి వీరి విచారణలో ఏం చెప్తారో చూడాల్సింది. వీరు చైర్మన్ ఎదుట తమ అభిప్రాయాన్ని ఎలా చెబుతారన్నది కూటమి నేతలకు కూడా ఉత్కంఠగా మారింది.